అందరికీ నమస్కారం అండి. మీ శేఖరాచారి 232 బ్యాచ్ విక్టరీ 2 అసైన్మెంట్ 14లో భాగంగా మీకు నచ్చిన శాస్త్రవేత్త గురించి చెప్పమన్నారు. నేను ఈరోజు నాకు నచ్చిన శాస్త్రవేత్త అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి గురించి చెప్పే ముందట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నన్ను కన్న తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి నమస్కారం చెబుతూ నేను ప్రారంభిస్తున్నాను. నాకు అబ్దుల్ కలాం గారు అంటే ఎందుకు ఇష్టము అంటే, వారు రామేశ్వరం నుండి రాష్ట్రపతి వరకు వారు ఎదిగిన పరిణామ క్రమము చాలా నచ్చింది. వారు ప్రాథమిక విద్యను రామేశ్వరంలోని రామనాథపురంలో చదువుకోవడం జరిగింది. వాళ్ళ గురువుగారు అక్కడున్న నదీ ప్రాంతం తీసుకెళ్ళి ఆకాశంలోని పక్షుల యొక్క విన్యాసాలను చూపిస్తారు. కానీ అబ్దుల్ కలాం గారికి ఆ పక్షుల విహారాన్ని చూస్తూ ఆ రోజు నేను కూడా ఆకాశంలో విహరించాలంటే నేను పైలట్ కావాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వారు ప్రాథమిక విద్యను, ఉన్నత విద్యను, తర్వాత డిగ్రీ పూర్తి అయిన తర్వాత డబ్బులు లేకుంటే వాళ్ళ అక్కగారు వారి చేతికున్న బంగారు గాజులను తీసి ఇచ్చి కేవలం 1000 రూపాయల ఫీజు కోసము ఆ రోజు వాళ్ళ అక్కగారు సహాయం చేస్తే దానితోని MITలో ఇంజనీరింగ్ పూర్తి చేయటం జరిగింది. MITలో ఇంజనీరింగ్ అయిన తర్వాత వారికి మన ఉద్యోగ అవకాశం ఎలా అంటే ఎయిర్ ఫోర్స్లో పైలట్ ఉద్యోగాలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. దానికి వీరు వెళ్ళగా వీరికి 9వ ర్యాంక్ రావటం జరిగింది. త్రుటిలో వారికి ఉద్యోగ అవకాశం, పైలట్ ఉద్యోగం కోల్పోవడం జరిగింది. నిరాశ పడకుండా మిగిలిన ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోగా DRDOలో శాస్త్రవేత్తగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలను చూడడానికి వారికి అవకాశం వస్తుంది. DRDOలో వారు ఎంతో క్రమశిక్షణాయుతంగా వారి జీవనాన్ని కొనసాగిస్తూ రోజులు, గంటలు, నెలలు కూడా ఒక పరిశోధన చేయటంలో కృతకృత్యులయ్యారని చెప్పడం జరుగుతుంది. ఎలా అంటే వారు మిజైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ మిజైల్స్ను DRDOలో రూపొందించడం జరిగింది. పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్ వీటి యొక్క రూపకల్పనలో ఎంతో కృషి చేసి అవి పూర్తిగా సక్సెస్ అవ్వడానికి వారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఆ విధంగా వీరికి భారత ప్రభుత్వంలోని ఇస్రో సంస్థకు కూడా వీరు ప్రమోట్ అయ్యారు. అక్కడ విక్రమ్ సారాభాయ్ గారితో, సతీష్ ధావన్ గారితో వారి సాహచర్యంతో పనిచేస్తూ మనం భారత కక్షలోకి మనం ఉపగ్రహాలను ప్రయోగించాలి. ఆ దిశలో వారు తిండి, నిద్ర, ఆహారాలు మానుకొని చాలా రోజుల పాటు కూడా శ్రమించారు. ఈ విషయంలో వారు పూర్తిగా కుటుంబాన్ని, తన స్నేహితులను అన్నిటిని మర్చిపోయి చివరికి తాను పెళ్లి చేసుకోవాలనే విషయం కూడా మర్చిపోవడం జరిగింది. ఇంకా ఆసక్తి లేకుండా నా జీవితం ఇలాగే ఉంటుంది, ఏవో పరిశోధనలు చేసుకొని నేను ముందుకెళ్ళాలని వారు డిసైడ్ అవ్వడం జరుగుతుంది. రోహిణి అనే ఉపగ్రహాన్ని PSLV-3ని డెవలప్ చేసి దాన్ని భూకక్షలోకి ప్రయోగించాలనే నిర్ణయం తీసుకుంటారు. ఎన్నో రోజులు కష్టపడతారు. రానే రోజు వచ్చేసింది. ప్రయోగించడం జరిగింది. కేవలం 365 సెకండ్లు ప్రయోగించి ప్రయోగం తర్వాత రెండవ దశలో అది సముద్రంలో కుప్పకూలిపోతుంది. దానికి ఏ విధంగా వారు బాధపడకుండా మళ్ళీ పూర్తి ఎఫర్ట్స్ పెట్టి అనతి కాలంలోనే రెండవసారి భూకక్షలోకి ఉపగ్రహాన్ని మళ్ళీ PSLV-3తో వారు విజయవంతంగా పంపించడం జరిగింది. ఆ విధంగా ఇస్రోకి అందించిన సహాయ సహకారాలతో ఎక్కడ కూడా ఇంకా ఫెయిల్ అవ్వకుండా అన్నిటినీ
విజయ పరంపరను కొనసాగించారు. అబ్దుల్ కలాం మీద ఉండే నమ్మకంతో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అణు పరీక్షల కోసం ముఖ్యమైన వ్యక్తిగా నియమించినప్పుడు ప్రపంచ దేశాలకు ఎవరికి తెలియకుండా, ఈవెన్ అమెరికాకు కూడా తెలియకుండా అణు పరీక్షలు పోఖ్రాన్లో విజయవంతమయ్యాయి 1998లో. ఆ విధంగా వారు పూర్తి సహాయ సహకారాలు మన దేశానికి అందించటంలో కీలక పాత్ర పోషించారు. 2002లో భారత ప్రభుత్వం, అప్పటి బీజేపీ ప్రభుత్వము భారత రాష్ట్రపతిగా వారిని నామినేట్ చేసింది. దానికి ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్ కూడా మద్దతు పలికి ఏకగ్రీవంగా భారత రాష్ట్రపతిగా వారిని ఎన్నుకోవడం జరిగింది. 2002 నుండి 2005 వరకు భారత రాష్ట్రపతిగా వారు ఎన్నో సేవలను ఈ దేశానికి అందించడం జరిగింది. ఎన్నో సంస్కరణలకు కూడా వారు నాంది పలికారు. వారి రాష్ట్రపతి నిలయంలో కూడా చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం జరిగింది. ఒకసారి వాళ్ళ బంధువులందరూ రాష్ట్రపతి నిలయానికి వస్తే వాళ్ళకు అక్కడ భోజనానికి కూడా భారత ప్రభుత్వం నుండి కాకుండా తన సాలరీ నుండి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చును కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంత సాధారణ జీవితాన్ని వారు గడిపారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆ విధంగా 2005 తర్వాత మళ్ళీ రెండవసారి రాష్ట్రపతిగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. వారు తాను ఒకటే చెప్పారు, నాకు ఇష్టంగా విద్యార్థులకు విద్యా బోధన చేయటం, దేశంలో ఉండే వివిధ పాఠశాలలకి, వివిధ యూనివర్సిటీలకి వెళ్ళి వారు ఉపన్యాసాలు ఇచ్చేది. ఆ విధంగా షిల్లాంగ్లోని ఒక యూనివర్సిటీలో ఉండే విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ హఠాత్తుగా గుండెపోటు రావడం, దగ్గరలో నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అక్కడ తీసుకువెళ్ళగానే వారికి ఇంకా